హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఏమంటారు, మొత్తమైతే సామాన్ లోపల పెట్టేసుకొని అయితే ఇంకా ఇక్కడ పాలను వేడి చేశాను, టీ కూడా చేశాను. పాలు ఎక్కడ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాం పాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మరి పోయేసరికి ఖరాబ్ అయిపోతాయని. చిన్న ఆయన పాలు కూడా వేడి చేసిన, ఆయనకు కూడా పాలు వేడి చేసి బాటిల్లో వేసేసిన. పొయ్యేది మమ్మీ క్లీన్ చేస్తాం ఇక స్టార్ట్ చేయవా. ఇది పుచ్చకాయ అయితే మా పాప వాటర్ వేసిందండి. ఇది చిన్న ఆయన కోసం పాలు, ఇది తర్వాత కట్ చేద్దాం. ఏం చేయలేదు ఫ్రెండ్స్, పిల్లలకి మొఖాలు గడిపించి బట్టలు మార్చినాం. మేమైతే ఫస్ట్ టీ తాగేసి తర్వాత ఏ పని అయినా చేయాలి. వంటలు ఏంటనేది అయితే తర్వాత అండి. మేమైతే ఇక ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మా చెల్లి అయితే తాగినాం. ఇది ఉంటుంది కప్స్ పిన్ని. ఇది చాయ్ మన హోటల్లో తాగినట్టు ఉంటుందని ఇద్దరం ఆ రోజు అయితే తాగినామా. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే తాగేసి కలుస్తాము. నెక్స్ట్ ఏం చేస్తామో అయితే చూపిస్తామండి. ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? అవేంటివి? ద్రాక్షలా? ఇవేంటివి చూపి, ఈ సంచులు ఏమున్నాయి చూపి, చూపి చూపి కింద పెట్టు. ఆయిల్ ప్యాకెట్, ఇవేంటివి? టమాటోలు, విమ్ బార్ సబ్బులు, విమ్ డ్రాప్. అమ్మో పెద్దది, నాకు చాలా ఇష్టం ఇది పెద్దది, 99 అంట కదా. ఇంకా పాలు, పెరుగు, ఇంకా ఇవి చిన్న పాలు, పెరుగు ఉన్నాయి, అవి సరిపోవని తెచ్చిండ్లే. ఇవి ఏంటిది? కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అన్ని తీసుకొచ్చారండి. ఇక్కడైతే అల్లము, వెల్లుల్లి అసలు లేదు ఇంట్లో. ఇప్పుడైతే నూరుకోవాలి. ఇంకొకటి ఛాలెంజ్, దమ్ముంటే పచ్చిమిర్చి తినమను. తింటావా? నీకు ఛాలెంజ్ ఇవ్వాలా? ఒకటే ఒక్క పచ్చిమిర్చి అంట తిను. కడిగి అంటే కడిగిరా. పచ్చిమిర్చి తింటే నైట్ పుష్టిగా అన్నాం. ఏందిరో నిజంగానే కడిగి తెచ్చినావు, తింటాడా? ఏంది చెప్పు, తిను మరి. ఏం ఆలోచిస్తున్నావు? ఏంది ఏందది? నేను అసలు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. మొత్తం మింగేసి ఒకేసారికి. ఏం కాదులే, నేను అంటే ఆయన తినేసి కూర్చుండు. నిజంగానే తిన్నాడు. వద్దులే ఇక సార్లే నాయన. ఇక ఇట్లా చేస్తాడు ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఎక్కించినామంటే ఇక కొండ మీద కోతిలా ఎగురుతాడు. ఏమైంది? అక్కడ దూకమంటే దూకుతావా? బిల్డింగ్ మీద నుంచి దూకు మరి. ఎట్లా ఉంటది ఫ్రెండ్స్. ఇవాళ మార్కెట్ పోయి వచ్చిండు మా పెద్ద ఆయన అయితే. చేయి నొప్పి తగ్గిందా? ఏమి ఇక్కడ ఏదో చేస్తుంది ఫ్రెండ్స్, చికెన్ కడుగుతుంది. అమ్మ లెగ్ పీసులు 3 ఉన్నాయి, పిల్లలకి ఫ్రై చేద్దామని సపరేట్ పెట్టుకున్నాం. ఉసురకాయలు దేనికి? అవి పచ్చడి పెట్టుకుంటా నేను. చారు అన్నావు కదా, చారు కూడా చేద్దాం. సరేలే. వంట చేస్తున్నా. మా అమ్మ చికెన్ ఫ్రై కర్రీనా? ఫ్రై. ఇదేంటిది మరి? అది కూడా చికెన్, ఇది కూడా ఫ్రై లాగా చేస్తా. ఫ్రై లాగా పిల్లలు తింటారండి లెగ్ పీసులు. ఇది కూడా ఉడకబెడుతున్నావు కదా, స్టవ్ మీద పెట్టేసినావుగా? పెట్టేసినా, కొంచెం వెరైటీగా చేస్తా. చూడండి ఫ్రెండ్స్, మై మర్చిపోవాలి. తిని మై మర్చిపోవాలంట. ఇవాళైతే వంటలు అయితే గుమగుమలు ఆడిపోతున్నాయి. అక్కడ రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా చిన్న ఆయనకైతే రైస్ పెట్టాలి. రసం ఇంకా ఈమె ఏది ఉసురకాయ రసమా? అదే అనుకుంటున్నాం. ఇక రసం చేస్తదంట, ఈ పచ్చడి చేస్తదంట, ఏమేం చేస్తుంది ఒక్క రోజుగా. రేపు చేసుకోవచ్చు కదా పచ్చడి. ఇక క్యాన్సల్, లేట్ అయిపోయింది. రేపు పొద్దున చేసుకుందాంలే. ఓకే ఫ్రెండ్స్, లాగైతే కంటిన్యూ అయితే చూడండి. ఏం చేస్తున్నావు అక్క? రసం చేస్తున్నా. బాబు కిచెన్ లో పాపం నాన్న కష్టం పడుతున్నావుగా. ఏంది ఇది? ఏం రసం? ఉసిరికాయ రసం. వామ అదేంది? ఉసిరికాయ చారు. ఉసిరికాయలు అవుపిస్తలేవుగా. నేను చేసుకున్నా మొత్తం రెడీ, మర్చిపోయినా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయతో రసం చేస్తుందంట మా అక్క. ఒక 3 టమాటాలు తీసుకున్నా, పండు టమాటాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం అది వేసుకోవాలి. ఏంటిది? మిరియాలు వేసుకోవాలి. కానీ నా దగ్గర లేవు. మిరియాల పౌడర్ ఉంటే వేసిన. ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నావు? ఒక 10-15. అంటే గింజలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నావు అంతే.
ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుంటావు. సరే ఫ్రెండ్స్, అదైతే మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాం మళ్ళీ. ఏం చేసినావు చూపి. అది పేస్ట్ చేస్తుంది. ఇదేంది రసమని చట్నీ చేసినావు? నీళ్ళు కలుసుకోవాలి రా, కొద్దిగా ఆలోచన చేయి, కొద్దిగా ఆవేశపడదు. సరే ఇదైతే చూడండి ఫ్రెండ్స్, చట్నీ కాదు రసం. గిన్నెలు అయితే వేసుకుంటుంది మా అక్క. నీళ్ళు కలపాలి కొన్ని. నీళ్లు కలిపి ఉడికించి మళ్ళీ జల్లెడ పట్టుకుంటదేమో. జల్లెడ ఏం లేదు ఇక, జల్లెడ పట్టుకునే మంచిది కానీ ఏమన్నా జల్లెడ పడితే మన ఉట్టి నీళ్ళ లెక్కనే ఉంటది. కొద్దిగా ఇది ఉంటే కొంచెం మంచిగా ఉంటది, చిక్కగా ఉంటదట. చాలు చాలు. ఇక ఉప్పు కారం చూడు. చింతపండు ఏం వేయవు, ఇంకా ఉసిరికాయ పులిపే. ఇదైతే మస్తుంది ఫ్రెండ్స్, నరాలన్నీ అసలు జివ్వుమన్నాయి. ఇంకా ఇంకా మంచిగా ఇంకా ఉడికితే ఫుల్ మజా వస్తుంది. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై. అసలు మరి అక్కడ ఆ చికెన్ ఉంది, మరి అదేందో. అది కూడా ఫ్రై లాగానే చేస్తా, కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది దీంట్లో. రెండు ఫ్రై చేస్తే కలుపుకోనికి ఏంది, దీంట్లోనే ఉంటది కలుపుకోనికి. రసం ఉంది అంతే ఇక, రసము, 2 చికెన్ ఫ్రైలు, వైట్ రైస్. మరి ఇది వచ్చేసి ఇంకో చికెన్ ఫ్రై అంట ఫ్రెండ్స్. మరి చూడండి, అంతే. అదొక చికెన్ ఫ్రై, మరి ఇది ఒక చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఏమో కానీ దీనికోసం నాకు ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కారం అయితే వేసేసిండ్రు. ఎట్లుంది చూడు, కలర్ఫుల్ గా. తెచ్చిన చికెన్ మొత్తం చేసేసినావా? అంతే, కేజీన్నర. అమ్మ, కేజీన్నర ఎందుకు అమ్మాయి ఒక పూటకి? ఏం చేస్తామో కదా పెట్టుకొని 2 రోజులు 3 రోజులు పెట్టుకొని తినొద్దు చికెన్, ఏమన్నా డేంజర్ అయితే కట్టే. అవునవును, ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు మంచి కుక్ చేసుకొని తినేయాలి. పౌడర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొంచెం గరం మసాలా. ఇక్కడ మా అక్క ఇంటికి వచ్చి మొత్తం ఏమంటారు స్టైలిష్ కిచెన్, కప్బోర్డ్స్, దాంతో పాటు మా అక్క కూడా ఏమో స్టైలిష్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే అవుతుంది. సో ఇంకా ఊకే చికెన్ ఫ్రై అని ఏం చూపిస్తా, మొత్తం చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే చూపిస్తా. తిని వీళ్ళు పాగలైపోతారు ఫ్రెండ్స్, మళ్ళా వీడియోలో కనిపిస్తారు కనిపించారు. చూడండి, తిని మేము పాగలైపోతామంట. ఆ టేస్ట్ అట్లుంటది మరి. సరే, టేస్ట్ అయితే చూసి చెప్తాం మనం. వీడియోలో అయితే అందరిని అడుగుదాం ఎట్లుంది అనేది. అదే చూపి మరి వాళ్ళందరికి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే చేస్తుంది ఏదో వెరైటీగానే. ఇక్కడైతే చారు అయిపోతుంది. ఏంటి అట్లా చేస్తున్నావు మొత్తం చికెన్? మంచిగా ఉంటది, తింటారు మమ్మీ. సరే సరే, ఇవాళైతే నాకైతే ఏం చేయనిస్తుంది, వంట అయితే చేయనిచ్చలేదు ఫ్రెండ్స్. అన్నం అయితే ఒకటి పెట్టేసిన. ఇక్కడైతే చూడండి, ఈ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇక్కడైతే చూడండి మొత్తం గందరగోళం అయిందండి. మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు. ఇంకా మా పాప అయితే డబ్బాలు పెట్టేసుకుంది. అల్లం వెల్లిపాయ ఇప్పుడే ఫ్రెష్ గా నూనె వేసుకున్నాం. ఇక్కడైతే పెరుగు పడ్డది. ఇక్కడైతే ఈయన గారు చూడండి హాయిగా కూర్చున్నారు. ఏమో మరి పచ్చిమిర్చి తిని ఎట్లుందో, మరి ఎట్లుంది పచ్చిమిర్చి తిని? మాటలు వస్తలేవు మరి, మాటలు పోయినాయేమో మరి. గొంతు పోయిందా? పెట్టకారాలు బాగుంటాయండి ఈయన గారికి అయితే. అందరం అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాం. బాగా వచ్చే వరకు టైం పడుతుంది, అందుకే మేమైతే తినేస్తున్నాం. ఈరోజు మా స్పెషల్స్ చికెన్ ఫ్రై, ఉసిరికాయతో చేసిన రసం, వైట్ రైస్. మా అక్క అయితే ఫస్ట్ టైం ట్రై చేసింది. సో మేమందరం అయితే ఆ రసం ఎట్లుందో టేస్ట్ అయితే చూసి చెప్తాము. అదే అదే, మరి ఆ చికెన్ ఫ్రై పెట్టలేదేంది? అందులో ఉన్నదేంది? చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే పెట్టేసుకున్నాం. ఇంకా అక్క అయితే వచ్చేస్తే తినేస్తాము. సో నేనైతే ఆల్రెడీ సగం తిన్నా చికెన్ ఫ్రై అవుతుంటేనే.
టేస్ట్ అయితే అదిరిపోయినాయి. రసం అయితే టేస్ట్ చూడాలి. సో మా నాన్న అయితే రెడీగా కూర్చుండు, ఎప్పుడు వేస్తారా, ఎప్పుడు తిననా, ఎప్పుడు పోయి ఏమంటారు పక్క పోల్ల పడుకోనా అని ఉన్నాడు. సో చూపిరా అది ఈరోజు ఏం చేసిన వైట్ రైస్, ఉసిరికాయ రసం, చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై, ఇది కూడా చికెన్ ఫ్రై మరి. సో ఇక్కడైతే అందరం అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకో అక్క అయితే అందరికి వేసి ఇస్తుంది, ఇంకా మేమైతే అక్క అమ్మ కర్రీ వేస్తుంది. అయితే తిని అయితే పడుకుంటాం. ఏం చేస్తున్నావు మీ? నేను అక్క రసం చేసింది చికెన్ ఫ్రై ఎట్లుంది? సూపర్ ఉంది అసలు. అసలు ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయి, మస్తు ఉన్నాయి. అసలు ఎక్కువ తక్కువ వేస్తుంది. అవును కరెక్ట్ ఉంది. స్పైసీ. రసం ఎట్టుంది? ఎంచుకుంది. నిజం చెప్పు. ఫస్ట్ సారి నేను తినడం జీవితంలో ఫస్ట్ సారి. చికెన్ చారు పిల్లలు పడ్డారా అక్కడ? మంచిగుందా? ఊకే అని చెప్తున్నా, నీ బిడ్డ చేసిందని. నేను తింటా. చికెన్ మంచిగా ఆస్వాదించి లాస్ట్ రసం వేసుకో. మా నాన్న పులుపులు అంటే అస్సలు నచ్చవు, కానీ ఉసిరికాయ రసం అయితే వేసుకుంటాం. ఎట్లుంది? వీడియో పెట్టిండని చెప్తున్నా లేకుంటే నిజంగా ఆయన బాగుందంటే ఇంకా 100కి 100 మార్క్స్ అన్నారు. అవును చాలా మంచిది షుగర్ కి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రసం చికెన్ ముక్క పెట్టుకొని తింటే ఆహా అదిరిపోయింది. మస్తుంది. తినొచ్చుగా. వారంలో ఒక రోజు నాన్న పెరుగు రసం వేసుకొని తిన్నాడు, అది సూపర్ టేస్ట్ ఉందంట. ఎట్లుంది అమ్మమ్మ? ఎట్లుంది? సూపర్ ఉంది బిడ్డ. ఈ చారు, ఈ చికెన్, అన్నము, నీ ఇల్లు, నువ్వు, నీ పిల్లలు, నీ భర్త అంతా సూపర్ సూపర్. అమ్మ ఇక్కడికి 4 ఆప్షన్లు ఇస్తుంది ఫ్రెండ్స్. 4 బంపర్ ఆఫర్. నేనేమో ఆ వెనకాల ఊకే తిరుగుతా ఉంటాడు. అమ్మ అమ్మ అమ్మ. ఏమైంది మమ్మీ, అయిపోయిందా డిన్నర్? అందరూ తిని అసలు ఎట్లా ఎక్కువైపోయింది అందరికి. ఏం చేస్తున్నావు మళ్ళా కిచెన్ లా? పాలలో తోడేద్దామని నువ్వే వేడి చేసినావు కదా. అవును ఫ్రెండ్స్, ఇది ఊరి నుంచి తెచ్చుకున్నాం. నిన్నటి పాలు కదా. నిన్నటి పాలు. తమ్ముడు కోసం రైస్ కడిగిన, సైడ్ చేస్తా అన్నాడు, కడిగి పెట్టేసిన. ఇప్పుడు ఏదంటే చూపించిందేలే, మా ఆయన వచ్చి తింటాడు. కానీ అయితే చేస్తామో చేయమో ఫ్రెండ్స్, మరి ఏమో ఓపుకుంటే క్లీనింగ్ చేస్తాం కిచెన్, లేదంటే ఇప్పుడు ఏం చేయం, పొద్దున్నే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక ఎట్లుంది చూపించలేము, కానీ ఉన్నది ఉన్నట్టయితే చూపియాలి. ఈ పాలు ఏంటంటే చిన్న ఆయన ఇంట్లో పాలు 2 ఉండే అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఆ పాలు ఎందుకు, నిన్నటి పాలు అని చెప్పి అది తోడు పెట్టేద్దామని చెప్పి అయితే వేడి చేసినాం. మంచి పెరుగుంటది కదా. అవును. ఇదేమో ఇందాక తెచ్చిండు మా ఆయన, ఈయన కోసం, చిన్న ఆయన కోసం. అది వేడి అయిపోతే ఇంకా పని అయిపోయినట్టు. ఎక్కడ పక్కన అక్కడ వేసుకొని పడుకోవాలి. ఇక అసలు అలసిపోయినట్టు అయిపోయింది. సరే చేశానంట ఫ్రెండ్స్, ఇక మిస్టేక్ అయిపోయింది. పొద్దు గూకులు జర్నీ చేసి పిచ్చిలేస్తుంది అసలు. ఇట్లా అసలు ఇకపోతే కూడా బాగుంది. అవును. అసలు ఇప్పుడంటే ఇది ఏమంటారు దీనికి, చిమ్నీ వల్ల కొద్దిగా అప్పటి నుంచి కూలింగ్ ఉండే వంట చేసిన తర్వాత. అవును. ఈయన పని అయితే ఇట్లుంటది. గందరగోళం చేస్తుండ్రు. అవును. ఆయన బాత్రూమ్ వెళ్ళున్నాడు నీకు. అదొక మళ్ళీ గిఫ్ట్ రెడీ చేసి పెట్టిండు ఆయన. ఏం చేస్తున్నావు మీ? అయిపోయింది నీకు. బియ్యం కూడా కడిగి పెట్టేసిన, ఇందాక తీసింది అక్క. పెరుగు కూడా తోడేసేసి 2 ప్లేట్లు కడిగేసిన. పక్కన ఇక్కడ ఏందనేది అర్థమైతలేదు. ఇక సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పనులు అయితే అయిపోయినాయి, తినేసి ఇంకా పడుకోవడమే. సో మార్నింగ్ అయితే నేను సైడ్కి అయితే లేస్తాను, ఉండాలని అయితే అనుకుంటున్నా, చూడాలి. రెడీ చేసినాం, మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసరికి ఏం లేదు, మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి తినేస్తే అయిపోద్ది. సో
బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ చూసేయండి. మంచిగా ఉంటుందండి. ఏమేమి చేస్తే వీళ్ళనేది పొద్దున ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో రేపు మార్నింగ్ అయితే కలుద్దాం మనమైతే. ఇప్పుడైతే పడుకునేదే. సో చూపించేదైతే అంత ఏం లేదు. పక్కన సో మార్నింగ్ అయితే చాలా తిరుగుతుండే. మార్నింగ్ సైరీలో లేకుంటే పొద్దున్న అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బ్లాగ్ కంటిన్యూ అయితే మొత్తం అయితే చూసేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి పొద్దున అంటే పొద్దున ఏం కాదండి, టైం అయితే ఎక్కువనే అయింది. టీ అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ కిచెన్ మొత్తం ఎట్లుండే నైట్ చూడండి, మొత్తం అయితే క్లీన్ చేసేసారు. ఇక్కడ మా పాప అయితే అంటతో ఉంటుందండి. చూడండి మంచిగా అయితే క్లీన్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే చాయ్ పెడుతున్నారు. నేను తాగినావా పొద్దున్నే? తాగలేదట్టుంది ఇవాళ. ఆయన కూడా కొద్దిగా లేటుగానే లేచి. ఇక్కడైతే బట్టలు కూడా వేసేసానండి. పని అయితే అయిపోతుంది. ఇక్కడ పులిహోర చేయాలి, నిమ్మకాయలు తెస్తానికి వెళ్ళారు. ఈ పరోటా తిని మా ఓనికైతే మొత్తం ఏమంటారు వామిటింగ్ వచ్చినట్టు ఉందంట, కానీ వస్తలేదట వామిటింగ్. ఎందుకో మరి వారికి శైలులు ఎందుకు తినాలి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పులిహోర అయితే చేస్తున్నాడు. ఈయనగానే చేయాలంట. మా పాప ఆర్డరు, మంచిగా చేస్తావు డాడీ నువ్వే చేయని చెప్పింది. ఇంకా పులిహోర అయితే చేస్తున్నారు. చూడండి రైస్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద ఆయన అయితే టిఫిన్ తెచ్చుకున్నాడు. వడ, చట్నీ, ఇడ్లీ అండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర ఏం కూరనో ఇది, మరి బచ్చల కూర అట్టుంది, తెల్లకూర అంట. ఇవి కాకరకాయలు, ఇది కరివేపాకు, నిమ్మకాయలు, మామిడికాయ అండి, పచ్చిమిర్చి, దోసకాయలు, టమాటా, వంకాయ, అరటి పండ్లు. మేమైతే ఇప్పుడు లేచి చాయ్ తాగి కూర్చుంది చూడండి. కూరగాయలు అయితే ఇప్పుడు ఏదో ఒక వంట చేసుకోవాలి. ఇవాళైతే నాన్ వెజ్ అయితే తినమండి, వద్దనుకున్నాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ రైస్ అయితే కొద్దిగా ఏమంటారు అక్కడ కిచెన్ లో పెట్టారు కదా వీళ్ళు, దాని వల్ల మా చిన్న ఆయన అటు ఇటు తిరిగి ఏదో ఒక నీళ్ళ చుక్కలు పడి కొద్దిగా పురుగులు పడినట్టు అయిందండి. ఇక నేనైతే తీసేసా ఇప్పుడే. కొద్దిగా అయితే ఎండకేసి ఏదో ఒకటి చేయాలి దీనికి. మరి ఎన్ని ఉన్నాయో ఏందనేది చెరుగుతా ఇప్పుడైతే. ఇక్కడైతే చూడండి, మా అల్లుడు అయితే చెత్త డబ్బాలు అయితే నీట్గా ఉంచుతారండి. కవర్లు మాత్రం మస్ట్ అండ్ షుడ్. చూడండి ఇక్కడైతే గౌసేపాకండి. చూడండి ఇక ఆయన ఉన్న దగ్గర ఏ చెత్త ఏమి ఉండకూడదండి, క్లీన్ గా ఉండాలి. ఈ మూల చూడండి మంచిగా క్లీన్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పౌరం. అయ్యో నాకేం తెలుసు ఏది. ఇక చూడండి ఫ్రెండ్స్, పావురం అయితే చూడండి. మా వాడు ఎందుకో మరి పట్టుకుందాం అనుకున్నాడంట. అక్కడైతే కూర్చొని ఇటే చూస్తుంది, అది గుట్రు 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 అని. ఇక్కడైతే చూడండి, మా పెద్ద ఆయన అయితే టిఫిన్ తింటున్నాడు. ఫీవర్ ఉందండి ఆయనకైతే. హాయ్ బోలా. చూడండి ఆయనకు ఇక కేకారే ఓడైతే తింటున్నాడు. హాయ్ బోలో జాతి. ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్, ఈయన పోపు అంటే మా పాపకు చాలా ఇష్టం. చేయి చూడండి, ఈయన పులిహోర పోపు. అందుకోసం మా పాప ఏరి కోరి మరి నువ్వే చేయి డాడీ అనేది పులిహోర చేపించుకుంటుంది. వామ్మో అసలు ఏంది పోపు. అసలు ఈయన వంటలు చేస్తే మాత్రం ఎమ్మటే వైరల్ అయిపోతాడట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నుంచి ఈయన కూడా వస్తాడు కంటిన్యూస్ గా వీడియోస్ లో. ఇది మంచి టిప్ ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకైతే. చూడండి నిమ్మగింజలు పడకుండా. అంటే నాకైతే మంచిగా అనిపించింది. నాకు కూడా అసలు ఐడియా లేదు ఇలా చేయడం అనేది. అయితే చూడండి ఈ టిప్ అయితే మీ అందరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే ఫ్రై చేయాలి. ఉప్పు పసుపు వేసి మొత్తం అయితే పిసుక్కుంటుంది మా పాప. ఇక్కడ చూడండి మొత్తం తీసేసింది తోలు మొత్తం. అయితే చేదు ఉంటది అంటే చూడండి మొత్తం కాకరకాయలు కాదు, అసలు కూరగాయలు తినకనే చాలా రోజులైంది. చూడండి చాలా రోజులైందని అయితే ఇవాళ కాకరకాయ ఫ్రై, పప్పు, ఈ ఆకుకూర, మామిడికాయ వేసి అయితే పప్పు చేసుకోవాలి. అది వేయొద్దంట.
మీ అమ్మ చెప్పింది అది ఫ్రై చేసేదంట. ఇది ఫ్రై చేసేదంట. ఇక మామిడికాయ పప్పు వేసి అది కూడా తాలింపు వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సరే సరే మరి అక్కడ చాయ్ కూడా పెట్టేసిన. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాయ్ కూడా పెట్టేసాను. ఇక చాయ్ తాగి మళ్ళీ ఇక మధ్యాహ్నం వంటలు అయితే చేసుకుంటామండి. కిచెన్ అయితే చూడండి, ఇక ఈ అంట్లన్నీ తోముకోవాలి, మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. గందరగోళంగా ఉంది. క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇంకా ఇక్కడ బట్టలు అయితేనే ఉన్నాయి. ఇక మధ్యలో కొద్దిసేపు ఆపేసిన నేనైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకైతే ఆకుకూర కోయమంటే ఆమె కత్తి తెచ్చిచ్చి ఆ కింద చెక్క తెచ్చిస్తే ఆమె ఎట్లా నైస్ గా కోస్తుంది చూడండి. దేవు చూడండి, ఆకుకూరలు అయితే మా అమ్మ కోసిందండి. చూడండి నైస్ చేస్తుంది వీడియోస్ లో. కొత్త నైట్ వేసుకుంది. చూడండి ఆమె ఎట్లా వస్తుందా, కరెక్ట్ గా వస్తుందా, రైటా రాంగా కామెంట్ చేయండి. ఆమె ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుకూర అయితే తాలింపు వేసేసింది మా పాప. అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. ఏది పప్పు చూపించు. మామిడికాయ పప్పు అండి, అద్దరిపోయింది. టేస్ట్ చూసినా నేనైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. చూడండి అసలు ఏం లేదు, సింకులు అంట్లు కూడా ఏం లేవు. ఇది ఏందో మరి ఒక్క ఆకు ఉన్నది, తీసేద్దాం. చూడండి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలను ఉతికేసాను. ఇక్కడ కూడా మొత్తం కడిగేసానండి. ఇల్లు కూడా మాపేసాను. చూడండి మంచిగా క్లీన్ గా ఏం లేదు అసలు. చూడండి మొత్తం అయితే ఊకి మొత్తం మాపేసేసాను. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. వంటలు కూడా అయిపోయినాయి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లంచ్ అయితే చేస్తున్నాం ఇప్పుడే. మొత్తం మా పాప పెట్టేసింది. ఏం చేస్తున్నావు మీ? అయిపోయింది, తినవా? నేను తిన్నా. ఇక మీ నాయన కూడా వచ్చేస్తాం పని అయిపోతుంది. ఆయన ఏడికి పోయింది ఇంతసేపు? లేచింది. నిద్రపోయి లేచి స్నానం చేసి వచ్చిండు ఫ్రెండ్స్ ఇప్పుడే. ఏమైంది? కొద్దిగా ఆకుకూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. అది అందరు తెలిసిన విషయమేగా. కొద్దిగా కానీ మంచిగా ఉన్నాయి. పప్పు, కాకరకాయ. అవును, కాకరకాయ తింటే మనం సీజన్ లో ఫస్ట్ మామిడికాయ పప్పు నేను చేసిన మంచిగా ఉంటది. కాకరకాయ ఎట్లుంది చూడు. ఓకే ఫ్రెండ్స్, అందరం అయితే లంచ్ చేసేసాము. అయితే రెస్ట్ తీసుకుంటామండి 1 అవర్ అయితే. నాకు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ కొత్త బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచి అయితే. మీకు ఎట్లాంటి వీడియోస్ పెట్టినా మీరైతే చూస్తలేరు ఫ్రెండ్స్. వంటలు పెట్టినాం, ఛాలెంజ్లు పెట్టినాం, వ్లాగ్స్ పెడుతున్నాం, చెట్లలో పుట్లలో ఏడి పోయి కుకింగ్ చేసినాం. మరి ఎలాంటి వీడియోస్ కావాలో మీకు అర్థం కావట్లేదు మాకు. పిచ్చి పిచ్చి వీడియోస్ చూసినా వ్యూస్ లైక్స్ లక్షల్లో వెళ్ళిపోతున్నాయండి. మీ వీడియోస్ కోసం ఎంత కష్టపడ్డాం. కుకింగ్ రెసిపీస్ కొత్త కొత్త. మా బాబు అయితే పాపం కష్టపడి ఎడిటింగ్ కోసం అయితే రోజా నుండి ఎంత ఇప్పుడు బ్లాగ్ అన్నా కూడా ఎంత కష్టము. ఒక 20 minutes 25 minutes వీడియో తీయాలంటే అంత చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. అది ఎడిటింగ్ చేసి దాంట్లో మంచి చెడు మళ్ళీ ఏదైనా చూసుకొని పెట్టాలి. ఏది పెట్టాలి ఏది పెట్టొద్దు, కాపీరైట్ మ్యూజిక్ లని అదని thumbnail అని చాలా కష్టం ఉంటది ఫ్రెండ్స్. కానీ మీరైతే ఏం సపోర్ట్ చేస్తలేరు. చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.